Gentlemen, give a big round of applause as we welcome ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒక రెండు మాటలు. థ్యాంక్ యూ జయదేవ్ గారు ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ హ్యూజ్ గిగా మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ టు అవర్ బిలౌడ్ మహబూబ్ నగర్. థ్యాంక్ యూ ఆనరబుల్ సీఎం గారు. మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని ఆలోచనే కాకుండా ఆచరణలోకి తీసుకొస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ బిడ్డ మన అందరి ఆత్మీయ బంధువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరతాళ ధ్వనులతోటి ఈ మహా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ధన్యవాదాలు జిల్లా తరఫున రాష్ట్రం తరఫున. అలాగే మన శ్రీధర్ బాబు గారు తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్ 1 స్టేట్గా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్న మేధావి మనకు దొరికిన ఆనిముత్యం మన మంత్రులు కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, మల్లు రవి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, అమర్ రాజా కంపెనీ మొదటి నుంచి ఉన్న టీం మెంబర్సు, డైరెక్టర్సు, మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా కార్యకర్తలు, ముఖ్యంగా అమర్ రాజా కోసం భూములను త్యాగం చేసి ఇంత గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు కారకులైన మా ఎదిరా, డ్యూటిపల్లి, సిద్దాయిపల్లి, మిగతా గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న ఫ్యాక్టరీని మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది ఒక గిగా మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్గా రూపకల్పన జరగబోతా ఉంది. 10,000 కోట్ల పెట్టుబడులతోటి వేలాది ఉద్యోగాల కల్పన కోసం మన మహబూబ్ నగర్కు కాదు, తెలంగాణకు కాదు, దేశంలోనే ఒక మణిహారంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఒక గొప్ప కంపెనీని ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. అందుకే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు దాదాపుగా 700 మంది మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఇక్కడి నుంచే తయారు కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు, ప్రతి పెద్ద పట్టణానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చి మన పిల్లలను భవిష్యత్తు కోసం తయారు చేస్తూ ఉన్నారు. ఆ ఏటీసీ సెంటర్లో ఇటువంటి ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినా అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు దొరికేటట్టుగా ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 మంది పిల్లలు ఒక సంవత్సరంలో ఇటువంటి కాంప్లెక్స్లలో అర్హత తీసుకొని పట్టా తీసుకొని వచ్చి ఈరోజు రెడీగా ఉన్నారు. ఇటువంటి లక్షలాది మంది యువతను తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం ఆలోచిస్తారు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేపటి తరం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ శ్రమకు ఫలితమే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఆలోచన శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులతో చేస్తూ ఉన్నారు. ఒక్క 280 ఎకరాల్లోనే ఇంత పెద్ద గిగా కాంప్లెక్స్ వస్తుంది అంటే రాబోయే రోజుల్లో 30,000 ఎకరాలలో ఎన్ని కంపెనీలు రాబోతా ఉన్నాయి, ఎన్ని లక్షల తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, మన భవిష్యత్ ఎట్లా మారబోతుంది ఒక్కసారి ఆలోచన చేసి ఇటువంటి ముందు చూపు ఉన్న నాయకుడు మనకు దొరికినందుకు మనము గర్వంగా తలెత్తుకోవాలి. ఆ నాయకుడు మన పాలమూరు బిడ్డ, ఈ మట్టిలో జన్మించిన మన బిడ్డ, మన సోదరుడు కావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఆర్ ఆనరబుల్ ఎంపీ మహబూబ్ నగర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక్కసారి గట్టిగా